గతంలో వాగ్దానాలకే పరిమితమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు కూడా ఇల్లు ఇచ్చిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదే అని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల నేతన్నలను కూడా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో వాగ్దానాలకే పరిమితమైనటువంటి వేములవాడ దేవస్థానం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 11 నెలలు కాబోతోంది. రేపు ఈ యొక్క 11 నెలలు అయిపోయాయి. ఈ ప్రభుత్వం లోపల మాటల ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం. నాకు తెలుసు అనేక సార్లు నేను కూడా అనేక మంది వేదిక మీద ఉన్న పెద్దలు, నాయకులు, కార్యకర్తలు ముంపు గ్రామాలకు సంబంధించిన న్యాయం జరగాలని అనేక రకాల ఉద్యమాలు చేస్తే కూడా వేములవాడ రాజన్న తంచెల ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకపోతే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం. ఈరోజు ఆ యొక్క మాటను అమలు చేసి 4696 ఇళ్ళు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.